ఆ ఏంటే ఇది? ఏంటే కంచం నింపేస్తున్నారు ఇద్దరు కలిసి? అత్తగారు వచ్చిన ఆనందంలో వెరైటీలు ఎక్కువ చేసిందిలే. ఇదిగో ఇది పులిహోర, అరిసెలు, అవి గారెలు, ఇదిగో బూరెలు. అలాగే ఓ దండ, ఓ కుండ, ఓ పాడి కూడా రెడీ చేయించండి. అవెందుకు నానమ్మా? నేను పైకి పోతే మోసుకుపోవడానికే. అయ్యో, లేకపోతే ఇన్ని తింటే నేనుంటానా? అన్నీ తినమంటున్నాం కాని అంతా తినమని అనడం లేదుగా. నువ్వు పెట్టినవన్నీ తిని గంట కొట్టేస్తానంటున్నాను. పులుపు తింటే అలసరు, ఉప్పు తింటే బీపీ, తీపి తింటే షుగరు. ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ నీ ఒంట్లోనే పెట్టుకున్నావా నానమ్మా? నేనేమీ కావాలని తెచ్చిపెట్టుకోలేదే. నా వయసుతో పాటు అది కూడా వచ్చి పడింది. అయితే మరిప్పుడు మీరేం తింటారు? కంచం ముందు నన్ను కూర్చోబెట్టి ఇప్పుడు ఏం తింటావా అని అడుగుతున్నావా? అదే మా అన్నపూర్ణ అయితే చక్కగా జొన్న రొట్టె కాల్చి ఆకుకూర వేపుడు చేసేది. జొన్న రొట్టె ఎంత మెత్తగా ఉంటుందనుకున్నావు? ఆకుకూర ఎంత కమ్మగా వండుతుందనుకున్నావు? అన్నీ కూడా ఏమే ఏమైంది? ప్లేట్ కింద పడిద్దిలే. మీరక్కడ ఉంటారు కాబట్టి మీరేం తింటారో ఆవిడికి తెలుస్తుంది కాబట్టి చేసి పెట్టేది. మీరిక్కడ ఉంటే నేను అలాగే చేసేదాన్ని కదా. ఇప్పుడేంటి? జొన్న రొట్టె ఆకుకూర కావాలి, చేస్తాను. అమ్మమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు భోన్ చేసావో లేదో, టాబ్లెట్ వేసుకున్నావో లేదో అడిగి రమ్మని అత్తే పంపించింది. మీ అమ్మమ్మకి భోజనం పెట్టట్లేదు, పెట్టను కూడా. టాబ్లెట్లు కూడా వేయను. వెళ్ళి మీ అత్తకు చెప్పుకోపో. అది కాదే, నేను మందులు వేసుకున్నానో లేదో అని. అదే అంటుంది. ఆవిడేమన్నా మిమ్మల్ని వనవాసానికి అడవులకి పంపించిందా? కోడలింటికే కదా పంపించింది. ఆవిడికి తప్ప మనుషులను చూసుకోవటం ఇక్కడెవరికీ తెలీదు అని అనుకుంటుందా? అరగంటకొకసారి అత్తయ్య మంచినీళ్లు తాగిందా, అత్తయ్య మందులు వేసుకుందా అని ఒకరి తర్వాత ఒకరి దండయాత్రకు పంపిస్తుంది. ఇంతోటి దానికి ఇక్కడికి పంపించడం ఎందుకో? అక్కడే పెట్టుకోవచ్చు కదా. వేద, ఏమైంది? ఇంతకు ముందే నానమ్మ ఆవిడ గారు ఊసెత్తింది. ఏమే జాను, ఇదిగో పళ్ళెం సొట్టబడిపోయిందే. ఇవన్నీ ఏంటి? అయినా నువ్వు ఇవన్నీ తినకూడదు కదా. ఆ టాపిక్ ఆల్రెడీ అయిపోయింది. సరే సరే, నేను తింటాను. అత్తయ్య, ఇవన్నీ నేను తినొచ్చా? చేసింది తినడానికి. నువ్వు తినడమే కాదు, కావాలంటే పట్టుకుని వెళ్ళి ఆవిడకి కూడా పెట్టు. అత్తగారి కోసం ఎన్ని రకాలు చేస్తున్నామో, ఎంతలా చూసుకుంటున్నామో ఆవిడకి కూడా తెలుస్తుంది. ఏమే, నువ్వింకా భోజనం చేయలేదా? తిన్నాం, కానీ కంటికి కనపడితే వదలేం కదా. ఇద్దరూ వేరువేరు ఇళ్లలో ఉన్నారు కాబట్టి సరిపోయింది గాని ఒకే ఇంట్లో ఉంటే ఇంకా ఎంత కొట్టుకుని చచ్చేవాళ్ళు వీళ్ళు. ఒకే ఇంట్లో ఉంటే అసలు గొడవలు పడేవాళ్ళు కాదమ్మమ్మా, హ్యాపీగా కలిసిపోయేవాళ్ళు. మాయమ్మే,
నీ నోటి సెలవు వల్ల వాళ్ళిద్దరూ కలిసిపోతే సాలే. ఆ రోజు ఇంకా ఎప్పుడొస్తుందో, ఏ రూపంలో వస్తుందో. హా. జాను, వస్తున్నా. జాను. ఏంటమ్మా? ఎవరైందా? ఎవరండి మీరు? ఏమండి మీరు? ష్, ఎవరమ్మా? ఎవరండి మీరు? అన్నయ్య, ఎవరు తను? ఎవరు తను? నిర్మలా, ఆ ప్లేట్స్ తీసుకురా. ఎవరు? కొత్తగా కళ్ళు మూస్తారేంటి? నిర్మలా, నువ్వేనా? నువ్వు కూడా కదా. మరెవరు? ఊహా? నేహా? ఎవరు అంటే మాట్లాడరే? ఎవరు? మీరా? అనుష? ఎవరబ్బా? ఎవరేంటి? చెప్పుకో చూద్దాం రౌడీ. ప్రభావతి. నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అరే, చూడకుండానే నన్ను బాగానే గుర్తుపట్టావే. నన్ను రౌడీ అని పిలిచేదానివి నువ్వు ఒక్కదానివే కదే. నువ్వు కాకుండా ఇంకెవరున్నారే? అవును, నువ్వేంటి సడన్ గా? ఎవరొదినా? మా ఫ్రెండ్. ఓ, కాలేజ్ డేస్ లో మేమంతా ఒకటే గ్యాంగ్. ఓహో. నిర్మలా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. సరే, రా, కూర్చో. ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు? కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకో. ఇంతకీ ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? నాకేంటే, చూసావుగా ఎంత పెద్ద కుటుంబం. ఈయన మా వారు శివరామరాజు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. తను నా ఆడపడుచు. నమస్కారం అండి. వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు. నమస్తే అండి. ఇదిగో వీడు మా అబ్బాయి విష్ణు. నమస్తే ఆంటీ. తనేమో అంజి, నా మరిది. నమస్తే అండి. మరిది అంటే ఆయన తమ్ముడా? అవునండి. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడా? చదువు కొండెక్కించాడమ్మా. అందుకే మా బావి వీడి చేత హోటల్ బిజినెస్ పెట్టించాడు. ఆ అబ్బాయితో పాటు ఒక అమ్మాయిని కూడా కనేసుంటే బాగుండేది కదే. ఆశ ఉండేదే, కాని రాతే లేదు. గుర్రంలో గొంతు సవరిస్తున్నాడు కదండి, ఆయనే మా నాన్న, ఈ ఇంటి అల్లుడు. నమస్కారం అండి. ఏం చేస్తూ ఉంటారు? పేకట్ ఆడుతుంటాడు. బేసిక్ గా మాది జమీందారి వంశం, స్పోర్ట్స్ పర్సన్ అనమాట.
స్టేట్ వైడా లేక నేషనల్ వైడా? అంటే యాక్చువల్ గా ఇంటర్నేషనల్ కే ట్రై చేశాడండి. వర్కౌట్ కాక లోకల్ గా మెయింటైన్ అయిపోతూ ఉన్నాడు. మా సంగతి సరే, ఇంతకీ నువ్వేంటి? కాలేజీ అయిపోయిన తర్వాత సడన్ గా మాయమైపోయావు. ఏం చేస్తున్నావేంటి? నీకు తెలిసిందే కదే, పూణేలో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని. ఆ తర్వాత ఎంబీబీఎస్ చేశాను. తర్వాత యుఎస్ వెళ్లి సెటిల్ అయిపోయాను. అక్కడే పెళ్లి, పిల్లలు, సంసారం అంతా అక్కడే. మొన్నే ఇండియాకొచ్చాను. నిన్ను లలితని కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. ఎంతకీ తనేం చేస్తుంది? ఎక్కడుంటుంది? ఫస్ట్ దానికే కాల్ చేశాను. కలుద్దాము అంటే నాకేవో కలిసే పరిస్థితులు లేవు అనంది. నీ గురించి అడిగితే ఏమీ చెప్పకుండానే కాల్ కట్ చేసేసింది. ఎంతకీ తనెక్కడుంది? మాట్లాడవేంటి? నీ గురించి అడిగితే లలితేమీ చెప్పట్లేదు. తన గురించి అడిగితే నువ్వేం మాట్లాడట్లేదు. ఏమైంది? ఇద్దరికేమైనా గొడవైందా? అమ్మా, మీరు లలిత అంటున్నారు చూడండి, ఆమెనేమో ఒకసారి చూడండి. హా, తనే. ఆహా, పూర్ణ, తను లలితే కదా? ఇద్దరు ఎదురెదురెళ్లలోనే ఉన్నారు. ఒకరి గురించి ఒకరికి తెలియనట్టు ఉన్నారేంటి? ఖచ్చితంగా ఇద్దరికి ఏదో గొడవ జరిగే ఉంటుంది. నీకేమో పంతం ఎక్కువ, దానికేమో కోపం ఎక్కువ. నేను మాట్లాడతానుండు. యాండి, తిన్నగా ఉండక ఎందుకు చెప్పారు? ఇది మరీ బాగుంది. అడుగుతుంది కదా, ఏదో ఫ్రెండు. లలిత గురించి అడిగితే చెల్లి చెప్పడానికి ఇబ్బంది పడుతుంది కదా అని నేను చెప్పేశాను. అది తప్పేంటి? లలిత గారు, నమస్కారం అండి. మీరు నన్ను ప్రభావతి అని అంటారండి. కాలేజ్ డేస్ లో మీకు ఫ్రెండ్గా ఉండేదాన్ని, గుర్తుపట్టారా? ఏ ప్రభా, నువ్వు కలుద్దాము అంటే కలవలేని పరిస్థితిలో ఉన్నాను అన్నావు. ఇదేనా? అయినా అన్నపూర్ణ ఇంటి ఎదురుగానే ఉన్నావు. ఫోన్లో తన గురించి అడిగితే ఎందుకు మాట్లాడలేదు? సరే సరే, నువ్వు ముందు లోపలికి రా, మాట్లాడతాం. రా, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. వేదా, మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే అమ్మా. లలిత, ఈ అమ్మాయి ఎవరే? ప్రభావతి అని చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్ అత్తయ్య గారు. ప్రభా, మా అత్తయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోమ్మా. కూర్చో. ఆంటీ తీసుకోండి. మా అమ్మాయి. అది సరే, అసలేమైందే మీ ఇద్దరికి? కాలేజ్ డేస్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండేవారు కాదు. ఇద్దరిది ఒకే మాట అన్నట్టుండేవాళ్ళు. ఇప్పుడు
ఏమైంది? ఎదురెదురెళ్లల్లో ఉంటూ కూడా ఒకరికి ఒకరు తెలియనట్టు తన గురించి అడిగితే నువ్వు మాట్లాడవు, నీ గురించి అడిగితే తను మాట్లాడదు. అదే గెస్ట్లు వచ్చారు కదా, స్నాక్స్ తీసుకొచ్చాను. ఆవిడ ఆ ఇంట్లో కూడా ఏమీ తినలేదు, కాఫీ తాగి వచ్చేశారు. అన్నపూర్ణతో ఎటూ మాట్లాడవని నాకు అర్థమైంది. కనీసం ఆయనెవరో తెలుసా నీకు? మా నాన్న. ఏంటి, మీ నాన్న? మీరు అన్నపూర్ణ భర్త కదా? నీ స్నేహితురాళ్ళిద్దరూ నా కొడుకునే పెళ్లి చేసుకున్నారమ్మా. లలిత, స్నాక్స్ తీసుకుని వస్తాను, పద. ఇద్దరూ ఒకరిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? మరి చేసుకుని ఇలా ఎందుకున్నారు? అది ఒక్క నిమిషం అమ్మా. హలో, ఓకేనండి, ఉంటాను. మేము పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది సరే, కానీ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అన్నపూర్ణ లలితలిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని నాకెందుకు చెప్పలేదు? అలా ఎందుకు చేసుకోవాలనుకున్నారో మాకు కూడా తెలీదండి. ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎందుకు ఇలా శత్రువుల్లాగా ఉంటున్నారో కూడా తెలీదు. మీరు వాళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ కాబట్టి ఏం జరిగిందో వాళ్ళని గట్టిగా నిలదీయగల చనువు మీకుంది కాబట్టి మిమ్మల్ని రమ్మని పిలిచామండి. మీరే ఎలాగైనా ఆ ఇద్దరితో మాట్లాడి నిజ నిజాలేంటో తెలుసుకోవాలి. వాళ్ళ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు పోయి ఈ రెండు కుటుంబాలు మళ్ళీ ఒకటవ్వాలనేదే మా ఆశ అండి. మీరే ఎలాగైనా వాళ్ళతో మాట్లాడి ఈ సాయం చేసి పెట్టండి. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ప్రభా, స్నాక్స్ తిందుకనరా. సరే వేద, నేను వెళ్తున్నాను. లలిత, నేను కొంచెం నీతో మాట్లాడాలి, ఇద్దరితో. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇలా శత్రువుల్లా మారిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? అయిపోయిన దాని గురించి ఇప్పుడు తెలుసుకొని ఏం ఉపయోగం లేదులే. కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు బెస్ట్ ఫ్రెండ్సే, అదేనా గుర్తుందా మీకు? ఆ స్నేహమే నా జీవితాన్ని నాశనం చేసింది. ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో
గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచిస్తే తెలుస్తుంది. తప్పు అన్నపూర్ణదన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ అన్నపూర్ణ ఎప్పుడూ తప్పు చేయదు కదా. ఆవిడ ఎప్పుడు కావాలని తప్పు చేయదు. ఆవిడ చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళ జీవితాలు కాలిపోతూ ఉంటాయి, నా జీవితంలాగా. నీ జీవితం నాశనం చేయాల్సిన అవసరం నాకేంటి? నా స్వార్థం నాదే అని నేను అనుకుని ఉండుంటే ఇవాళ నువ్విక్కడ ఉండుండేదానివే కాదు.